భువనగిరి నియోజకవర్గంలో ప్రయాణికుల సౌకర్యం కోసం మరో 6 బస్సులను ప్రవేశపెట్టిన భువనగిరి ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం భువనగిరి నియోజకవర్గంలో అదనంగా మరో 6 బస్సులు ఏర్పాటు చేశామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో ఉప్పల్ డిపోకు చెందిన 6 డిలక్స్ బస్సులు భువనగిరి నుండి ఉప్పల్ వరకు ప్రతిరోజు 6 ట్రిప్పుల చొప్పున ప్రతిరోజు 36 ట్రిప్పులు ప్రయాణించి ప్రయాణికులకు వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సికింద్రాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ భీమ్రెడ్డి, ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాసరావు, సిఐ రోహిణి, యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, సిఐ, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట గాని ఇట్లా స్వర్ణగిరి గాని వచ్చే ప్రయాణికులకు గాని ఇబ్బంది ఉండదు, రాకపోకలకు ఇబ్బంది ఉండదు. భువనగిరి నుంచి అటు వెలుగొండదికి కానీ యాదగిరిగుట్ట కానీ హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇబ్బంది ఉండదు. అతి పెద్ద సమస్యగా మేము భావించడం దీంట్లో పరిష్కారం ఇక్కడే చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలు అడిగితే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వరుతారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడితే అక్కడ మంత్రులు మాట్లాడతారు. మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి పరిష్కారం చూపెడతారు, మంత్రులు పరిష్కారం చూపెడతారు. మేము అధికారంలోకి రాకముందు ఎలక్షన్లలో ప్రతి దానికి సమస్య ఉంటుంది. ఎవ్వరు ఎక్కడ అడిగినా దానికి పరిష్కారం చూపెట్టే నాయకత్వం ఈడ ఉంటుంది, ఆడ హైదరాబాద్లో ఉంటుందన్నాం. ఈరోజు ప్రతి దాని మీద ఈరోజు మేము ఎట్లయితే ఇక్కడ భువనగిరి ఆర్టీసీ సమస్య మీద పరిష్కారం అన్నామో మాకు నమ్మకం, ధైర్యం ఉండే ఎస్ మేము ఈ సమస్య ఏంటిదని తెలుసుకున్నాం. ఆ సమస్య పరిష్కరించే పెద్దలు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు అని నమ్మకం ఉండే. ఈ ప్రజలకు కూడా అట్లాంటి నమ్మకం ఉండదు కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చింది. దానికి రుజువే ఇది. 16-12వ తారీఖు నాడు లెటర్ ఇచ్చినాం. ఈరోజు మరి జనవరి మొదటి వారంలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం, మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు. కాబట్టి ఇది మరి దీన్ని అందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా భువనగిరి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడింది, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడింది. అటు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి తెలంగాణ లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడ స్వర్ణగిరి గొప్ప దేవాలయం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి అక్కడ కూడా స్వర్ణగిరి కూడా వచ్చినాం. అక్కడ మరి ఆ దర్శనం, ఆ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ స్వామి ఆశీస్సులు మన ప్రాంత ప్రజలందరి మీద కూడా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.